దేవుడు రెండవసారి యోనాతో ఈ విధంగా మాట్లాడతాడు. యోనా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి ఇంకొక 40 రోజుల్లో ఈ పట్టణము నాశనం కాబోతుంది. ఇంకొక 40 రోజుల్లో దేవుడైన యెహోవా ఈ నినివే పట్టణాన్ని, ఈ పట్టణములో ఉండే మనుషులను, పశువులను సమస్తాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని నినివే పట్టణములో ఉండే ప్రజలందరికీ నీవు ప్రకటించాలి, తెలియజేయాలి అని దేవుడు యోనాకు చెప్తాడు. దేవుడు తనకు చెప్పినట్టుగా, ఆజ్ఞాపించినట్టుగా యోనా నినివే మహాపట్టణములోనికి వెళ్ళి ఆ నినివే పట్టణములో తిరుగుతూ ఇంకొక 40 రోజుల్లో ఈ నినివే మహాపట్టణము నాశనం కాబోతుంది. ఇంకొక 40 రోజుల్లో దేవుడైన యెహోవా ఈ నినివే పట్టణాన్ని, ఈ పట్టణములో ఉండే మనుషులను సమస్తాన్ని, పశువులను ఆయన నాశనము చేయబోతున్నాడని నినివే పట్టణములో నివసిస్తున్న ప్రజలందరికీ యోనా తెలియజేస్తాడు, ప్రకటిస్తాడు, చెప్తాడు. యోనా ప్రకటించిన మాటలు విన్న నినివే పట్టణ ప్రజలందరూ దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచి గనులు, అల్పులు, చిన్నవారు, పెద్దవారు నినివే పట్టణములో ఉండే ప్రజలందరూ గోనెపట్ట కట్టుకొని ఉపవాసమున్నారు. ఈ విషయము నినివే రాజుకు తెలిసినప్పుడు నినివే రాజు తన సింహాసనము మీద నుండి క్రిందికి దిగి తన రాజవస్త్రములను విప్పేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉన్నాడు. నినివే రాజు తన పట్టణ ప్రజలందరికీ ఈ విధముగా తెలియజేశాడు. నినివే పట్టణ ప్రజలారా, మీరు మీకు కలిగిన పశువులు ఏమీ తినకూడదు, ఏమీ త్రాగకూడదు. మీరందరూ మీరు చేయుచున్న దుర్మార్గములను, చెడ్డ పనులను, మీరు చేయుచున్న భయంకరమైన పాపములను విడిచిపెట్టాలి, మానివేయాలి. మీరు చేయుచున్న బలాత్కారమును మానుకోవాలి. నినివే పట్టణ ప్రజలారా, మీరందరూ గోనెపట్ట కట్టుకోవాలి, మీ పశువులకు గోనెపట్టలు కట్టాలి. మీరు మీ పశువులు ఉపవాసం ఉండాలి. నినివే పట్టణ ప్రజలారా, మీరందరూ మనస్ఫూర్తిగా దేవుడైన యెహోవాను వేడుకోవాలి. నినివే పట్టణ ప్రజలారా, మీరందరూ మనస్ఫూర్తిగా దేవా యెహోవా, మా నినివే పట్టణాన్ని, ఈ నినివే పట్టణములో నివాసముంటున్న ప్రజలను, మా పశువులను, మాకు కలిగిన సమస్తాన్ని నాశనము చేయమాకండి, నాశనము చేయకండి. దేవా, నీ కోపము మా మీద, మా పట్టణము మీద, మాకు కలిగిన సమస్తము మీద చూపించకండి. దేవా, మమ్మల్ని, మా నినివే పట్టణాన్ని, మా పశువులను, మాకు కలిగిన సమస్తాన్ని కాపాడండి, రక్షించండి అని దేవుడైన యెహోవాకు మీరందరూ ప్రార్థన చేయండి అని నినివే రాజు నినివే పట్టణ ప్రజలందరికీ సెలవిచ్చాడు. అప్పుడు మనము ఇలా చేయటము వలన ఆయన తన మనసు మార్చుకొని పశ్చాత్తాపడి మనల్ని, మన పట్టణాన్ని, మనకు కలిగిన పశువులను సమస్తాన్ని నాశనము చేయకుండా ఉంటాడేమో. మనము ఇలా చేయటము వలన ఆయనకు మన మీద ఉన్న కోపము చల్లారుతుందేమో అని
నినివే రాజు తన ప్రజలందరికీ తెలియజేశాడు, సెలవిచ్చాడు, చెప్పాడు. అప్పుడు నినివే పట్టణ ప్రజలందరూ తమ రాజు తమకు ఆజ్ఞాపించినట్టుగా, సెలవిచ్చినట్టుగా, తెలియజేసినట్టుగా నినివే పట్టణ ప్రజలు ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. వారు తమ పశువులకు కూడా మేత పెట్టలేదు, నీళ్లు పెట్టలేదు. నినివే పట్టణ ప్రజలందరూ వారు చేయుచున్న దుర్మార్గములను, చెడ్డ పనులను, వారు చేయుచున్న భయంకరమైన పాపములను విడిచిపెట్టి మానుకుంటారు. వారు చేయుచున్న బలాత్కారమును మానుకుంటారు. నినివే పట్టణ ప్రజలందరూ గోనెపట్ట కట్టుకుంటారు. వారు తమ పశువులకు కూడా గోనెపట్టలు కట్టారు. నినివే పట్టణ ప్రజలందరూ ఉపవాసం ఉన్నారు. తమ పశువులను కూడా ఉపవాసం ఉంచారు. నినివే పట్టణ ప్రజలందరూ మనస్ఫూర్తిగా దేవుడైన యెహోవాను వేడుకున్నారు. నినివే పట్టణ ప్రజలందరూ మనస్ఫూర్తిగా, దేవా యెహోవా, మా పట్టణాన్ని, మా పట్టణములో నివాసముంటున్న ప్రజలను, మా పశువులను, మాకు కలిగిన సమస్తాన్ని నాశనం చేయకండి. దేవా, నీ కోపాన్ని మా మీద, మా పట్టణము మీద, మా పశువుల మీద, మాకు కలిగిన సమస్తము మీద చూపించకండి. దేవా, మమ్మల్ని, మా పట్టణాన్ని, మా పశువులను, మాకు కలిగిన సమస్తాన్ని కాపాడండి, రక్షించండి అని నినివే పట్టణ ప్రజలందరూ ఉపవాసముండి దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశారు. నినివే పట్టణ రాజు, ప్రజలు, పశువులు గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి తమను రక్షించమని, కాపాడమని తనకు ప్రార్థన చేయటాన్ని దేవుడైన యెహోవా చూచాడు. నినివే పట్టణ ప్రజలు తమ చెడు నడతలు, చెడు పనులు, తమ దుర్మార్గములు, తమ పాపములు మానుకోవటము, విడిచిపెట్టటము దేవుడైన యెహోవా చూచాడు. నినివే పట్టణ ప్రజలు చేయుచున్న క్రియలు దేవుడైన యెహోవా చూచి ఆయన పశ్చాత్తాపపడి ఆయన వారికి చేస్తానన్న కీడును చేయకుండా మానుకున్నాడు. 40 రోజుల్లో నినివే పట్టణాన్ని నాశనం చేస్తానని యోనాకు, నినివే పట్టణ ప్రజలకు మాట ఇచ్చిన దేవుడు నినివే పట్టణ ప్రజల యొక్క మార్పును, వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ భక్తిని, వాళ్ళ ఉపవాస ప్రార్థన జీవితాన్ని, వాళ్ళ క్రియలను చూచి ఆయన పశ్చాత్తాపపడి ఆయన తన మనసు మార్చుకొని, ఆయన తన ఆలోచనను, తన నిర్ణయాన్ని మార్చుకొని ఆయన నినివే పట్టణాన్ని, ఆ పట్టణ ప్రజలను, పశువులను నాశనం చేయకుండా నినివే పట్టణాన్ని, ఆ పట్టణ ప్రజలను, వారి పశువులను ఆయన క్షమించాడు. ఆయన నినివే పట్టణానికి చేయాలనుకున్న కీడును చేయకుండా మానుకున్నాడు. నినివే పట్టణము, ఆ పట్టణములో ఉండే ప్రజలు, ఆ పట్టణములో ఉండే పశువులు, ఆ పట్టణములో ఉండే సమస్తము నాశనము కావాలని యోనా కోరుకున్నాడు. నినివే పట్టణ ప్రజల పాపము బహుఘోరమైనది గనుక నినివే పట్టణాన్ని, ఆ పట్టణములో ఉండే ప్రజలను, ఆ పట్టణములో ఉండే పశువులను దేవుడు నాశనం చేయాలని యోనా భావించాడు. నినివే పట్టణ ప్రజలు ఎంతమాత్రము మంచివాళ్ళు కాదు. నినివే పట్టణ ప్రజలు భయంకరమైన పాపులు. వాళ్ళు భయంకరమైన పాపాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు నినివే పట్టణాన్ని, ఆ పట్టణములో ఉండే ప్రజలను, పశువులను, ఆ పట్టణములో ఉండే సమస్తాన్ని దేవుడు కాల్చివేయాలని యోనా ఆశించాడు. నినివే పట్టణము, ఆ పట్టణములో ఉండే పశువులు, మనుషులు సమస్తము కాలిపోవాలని యోనా కోరుకున్నాడు. కానీ దేవుడు నినివే పట్టణ ప్రజల విశ్వాసమును, భక్తిని, వాళ్ళ ఉపవాస ప్రార్థనను, వాళ్ళ మార్పును, వాళ్ళు
చేయుచున్న క్రియలను చూచి నినివే పట్టణాన్ని, ఆ పట్టణ ప్రజలను, పశువులను సమస్తాన్ని దేవుడు క్షమిస్తాడు. దేవుడు ఆ పట్టణాన్ని నాశనము చేయడాన్ని, ఆ పట్టణానికి కీడు చేయడాన్ని దేవుడు మానుకుంటాడు. ఇది చూచిన యోనా నినివే పట్టణము నాశనము కాలేదని, నినివే పట్టణాన్ని, ఆ పట్టణ ప్రజలను, పశువులను సమస్తాన్ని దేవుడు నాశనము చేయలేదని, దేవుడు కాల్చివేయలేదని యోనా ఎంతగానో బాధపడ్డాడు, కోపపడ్డాడు. యోనా వలె మనము కూడా అనేక మంది నాశనం కావాలని కోరుకుంటున్నామేమో. అనేక మందిని దేవుడు నాశనము చేయాలని యోనా వలె మనము కూడా కోరుకుంటున్నామేమో. పలానా వాళ్ళు అంటే మనకు నచ్చని వాళ్ళు, మనకి ఇష్టం లేని వాళ్ళు, మన శత్రువులు మంచివాళ్ళు కాదని, వాళ్ళు పాపాలు చేస్తూ ఉన్నారని, వాళ్ళు మనల్ని తిట్టారని, వాళ్ళు మనల్ని కొట్టారని, వాళ్ళు మనకు నష్టము చేశారని మనము కూడా వాళ్ళ యొక్క అనగా మనకు నచ్చని వారి యొక్క, మనకు ఇష్టం లేని వారి యొక్క, మన శత్రువుల యొక్క కాళ్ళు చేతులు విరగాలని, వాళ్లకు యాక్సిడెంట్ కావాలని, వాళ్లకు రోగాలు రావాలని, వాళ్లకు కష్టాలు కలగాలని, వాళ్లకు రోగాలు రావాలని, వాళ్ళు నాశనం కావాలని, వాళ్ళు చనిపోవాలని, వాళ్ళకు కీడు జరగాలని మనము కూడా యోనా వలె కోరుకుంటున్నామేమో. దేవుడు వాళ్లకు అనగా మనకు శత్రువులకు, మనకు నచ్చని వారికి, మనకు ఇష్టం లేని వారికి నాశనము చేయాలని మనము కూడా యోనా వలె కోరుకుంటున్నామేమో. మనము ఎదుటి వారి యొక్క అనగా వాళ్ళు మన శత్రువులైనా, మనకు నచ్చని వారైనా, మనకు ఇష్టం లేని వారైనప్పటికీ మనము వారి యొక్క మేలు కోరుకోవాలి కానీ కీడు కోరుకోకూడదు. ఇతరులు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, వాళ్ళు మన శత్రువులు అయినా, వాళ్ళు మనకి నచ్చని వారైనా, మనకి ఇష్టం లేని వారైనా మనము వారి యొక్క మేలునే కోరుకోవాలి కానీ కీడు కోరుకోకూడదు. వాళ్ళకు మంచి జరగాలని కోరుకోవాలి కానీ చెడు జరగాలని కోరుకోకూడదు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.